దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త పేరు బాబా వంగ. బాల్కాన్ల నాస్ట్రాడామస్గా ప్రసిద్ధి చెందిన ఆమె 1996లో కనుమూసినప్పటికీ ఆమె జోస్యాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఆమె గత భవిష్యవాణులు 9/11 దాడులు, ఒబామా అధ్యక్ష పదవి వంటి నిజమైనట్టు కొందరు నమ్ముతున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన జోస్యాలు ఇప్పుడు భయాందోళనను గుర్తిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి యుద్ధముప్పు, సాంకేతిక విప్లవాలు, గ్రహాంతర సంపర్కం వరకు ఆమె హెచ్చరికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. 2026లో ప్రపంచం తీవ్రమైన ప్రకృతి వైపర్యాలను ఎదుర్కొంటుందని ఆమె జోస్యం చెప్పినట్టు చెబుతున్నారు. భూమిపై 7 నుంచి 8% భూభాగం భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణ మార్పులతో అల్లకల్లోలం అవుతుందని ఆమె హెచ్చరించినట్టు తెలుస్తుంది. 2025లో ఐరోపాలో రికార్డు స్థాయి వేడి, కెనడా, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, పసిఫిక్ ప్రాంతాలలో భూకంపాల తీవ్రత పెరగడం ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తుంది. ఈ సంఘటనలు భూమి యొక్క సహజ సమతుల్యతలో మార్పులను సూచిస్తున్నాయని, 2026లో ఇవి మరింత తీవ్రమవుతున్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్తుల పంట నష్టాలు, ఆహార కొరత, వలసలకు దారితీస్తాయని, సమాజంలో అస్థిరతను పెంచుతున్నాయని ఆమె జోస్యం సూచించినట్టు చెప్తున్నారు. అయితే వీటన్నిటిలో అత్యంత ఆందోళన కలిగించే జోస్యం ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం. తైవాన్పై చైనా దాడికి దిగవచ్చని, రష్యా, అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ తలెత్తొచ్చని ఆమె అంచనా వేసినట్టు ప్రచారంలో ఉంది. మధ్యప్రాచ్యం, ఆగ్నేసియా, దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తలు ఈ భయాలను బలపరుస్తున్నాయి. ప్రస్తుతం చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తలు, రష్యా, ఉక్రెయిన్ సంఘర్షణల మధ్యప్రాచ్యంలో అస్థిరతలు, ప్రాంతీయ వివాదాలు ఒక పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఇలాంటి యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సామాజిక స్థిరత్వం తీవ్రంగా దెబ్బతింటాయని, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. సాంకేతిక రంగంలో అంటే 2026 కీలకమైన మలుపు తీసుకుంటుందని బాబా వంగ జోస్యం చెప్పినట్టు తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మానవులకు సహాయకారిగా ఉండటమే కాకుండా కీలక రంగాలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తుందని ఆమె హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఏఐ సాంకేతికత ఆరోగ్యం, రవాణా, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పటికీ ఇది భారీ ఉద్యోగాల నష్టాలకు, నైతిక సవాళ్లకు దారితీస్తుందని ఆమె అంచనా వేసినట్టు చెప్తున్నారు. ఉదాహరణకు, ఆటోమేషన్ వల్ల కార్మికుల స్థానంలో యంత్రాలు వచ్చే అవకాశం ఉంది. ఇది సామాజిక అసమానతలను మరింత పెంచవచ్చు. అలాగే ఏఐ యొక్క అనియంత్రిత ఉపయోగం గోప్యత, భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని ఆందోళన ఉన్నాయి. అత్యంత ఆసక్తికరమైన జోస్యం ఇంకొకటి ఉంది. అది గ్రహాంతరవాసులతో సంబంధం. 2026 నవంబర్లో ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించి మానవలే గ్రహాంతరవాసులతో తొలిసారి సంపర్కం ఏర్పడుతుందని ఆమె చెప్పినట్టు ప్రచారంలో ఉంది. ఈ సంఘటన మానవ జాతి చరిత్రలో కీలక మలుపు అవుతుందని, సాంకేతిక, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని కొందరు నమ్ముతున్నారు. అయితే ఇది సానుకూల సంపర్కమా లేక సంఘర్షణకు దారితీస్తుందన్నది ఆమె జోస్యంలో స్పష్టంగా తెలియదు. ఈ అంచనా శాస్త్రీయ సమాజంలో సందేహాలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే గ్రహాంతర జీవుల ఉనికిని ఇప్పటి వరకు గట్టి ఆధారాలు లేవు. కానీ SETI వంటి సంస్థలు అంతరిక్షంలో జీవుల కోసం అన్వేషణను కొనసాగిస్తున్నాయి. ఇది ఈ జోస్యానికి కొంత ఆసక్తిని జోడిస్తుంది. బాబా వంగ జోస్యాలు తరచుగా సాధారణీకరించినవిగా ఉంటాయి. వాటిని వివిధ సంఘటనలకు అన్వయించవచ్చు. అయినప్పటికీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, వాతావరణ మార్పులు, భౌగోళిక ఉద్రిక్తలు, AI ఆవిష్కరణలు ఈ జోస్యాలకు సందర్భోచిత బలాన్ని ఇస్తున్నాయి. ప్రపంచం 2026లో ఈ జోస్యాలు సూచించిన సంఘటనలను ఎదుర్కొనే అవకాశం ఉందా అనేది సమయమే నిర్ణయిస్తుంది. కానీ ఈ హెచ్చరికలు మానవాళికి సన్నద్ధం కావడానికి, ప్రకృతి వనరులను రక్షించడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడానికి ఒక గుర్తింపుగా పనిచేయవచ్చు. భవిష్యవాణులు నిజమవుతాయో లేదో కాకుండా ఈ చర్చలు మానవాళి ముందున్న సవాళ్లపై దృష్టి పెట్టేలా చేస్తాయి. సమాజంలో భయం, అనిశ్చితిని పెంచడం కంటే ఈ జోస్యాలను ఒక హెచ్చరికగా తీసుకొని సమతుల్య దృక్పథంతో ముందుకు సాగడం ముఖ్యం. For more updates, keep watching Dutha Media. Thank you. For more updates, please subscribe Dutha Media.